హల్లెలూయా. దేవుడు మనిషికి ఆయుష్ ఇస్తూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున బిడ్డ యొక్క జన్మదినోత్సవం దేవుడు తన యొక్క ఎక్కడనేడు తల్లి గర్భములో పడినది మొదలుకొని ఈనాటి వరకు కూడా దేవుడు ఆరోగ్యం ఇస్తూ ఆయుష్ ఇస్తూ తను జీవించే సంవత్సరాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క కృప లేకుండా, దేవుని కాపుదల లేకుండా మన చేతిలో ఏమీ లేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పిండంలో ఉన్నప్పుడే చూశాడు ఆయన. మరి ఈ రోజున ఈ బిడ్డ జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానమయ్యందు, సత్ప్రవర్తనయ్యందు, పెద్దలయ్యందు వినయ విధేయతలు కలుగుతూ వీళ్ళందరూ కూడా జీవించారు. చిన్నపిల్లలు ఎవరు మాట వినాలి? టీచర్స్ మాట వినాలి, తల్లిదండ్రులు మాట వినాలి. గొడవ చేస్తే ఏం చేయాలి? కొట్టాలి వద్దా? కొట్టాలి, బాగా కొట్టాలి. మంచి డిసిప్లిన్ ఉండాలి పిల్లలకి. అర్థమైందా? చిన్నప్పుడు మనం ఏమి నేర్చుకుంటామో పెద్ద అయినప్పుడు కూడా అవే చేస్తాం. ఓ స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా అందరూ సాగర్ అందరు రావండి. స్టోరీ చెప్తున్నాను చూడండి. ఒకడంట చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినేవాడు కూడా. తల్లిదండ్రుల మాట వినేవాడు. వాళ్ళ అమ్మని తిట్టేవాడు అంటే, వాళ్ళ నాన్న తిట్టేవాడు, కొట్టేవాడు, అన్నీ చేసేవాడు. వాడు పెద్ద అయినప్పుడు కూడా అందరినీ తిడుతున్నాడంట. అందరినీ తిడుతుంటే ఊళ్ళో ఉన్న వాడు, అమ్మలో ఉన్న వాడిని ఊళ్ళో నుంచి బయటికి విలేసేసాడు. అంటే ఇటు చిన్నప్పుడు ఎలా వెలిగాడు? తల్లిదండ్రులు అనుకున్నాడంటే మా అబ్బాయి బాగా ఉంటాడు, మమ్మల్ని బాగా అంటాడు అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? పెద్ద అయిన తర్వాత వాడి బిహేవియర్ మారలేదు కాబట్టి వాడి ఊర్లోంచి నిలివేశారు. ఇప్పుడు క్లాస్ లో బాగా అలవాటు చేస్తే క్లాస్ నుంచి ఏం చేస్తారు? మిమ్మల్ని వెళ్ళగొట్టేస్తారు, స్కూల్ నుంచి పంపించారు. యువర్ కాంటాక్ట్ ఈస్ బ్యాడ్ అంట. నీ ప్రవర్తన సరిగ్గా ఏ స్కూల్ నుంచి. అందుకే పిల్లలందరూ కూడా టీచర్ల మాట వినాలి. ఏమినాలి? టీచర్ల మాట వినాలి. సండే స్కూల్ టీచర్ మాట వినాలి. దేవుని యొక్క వాక్యము నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే సత్ప్రవర్తన నేర్పిస్తున్నది. అందుకే వాక్యం ఏమో చదివాము, నా పిల్లలు సత్యమందు నడుచుకుంటున్నారు ఎందుకంటే నాకు బహు సంతోషము లేదు. మన పిల్లలు సత్యంలో నడవాలి, వాళ్ళు వాక్యానుసారంగా ఉండాలి. చెడు ప్రవర్తన, ఈ లోకంలో ఉన్న చెడు ఏది కూడా అలవాటు పడకూడదు. ఒకరినొకరు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. స్నేహంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్నేహంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ఒకరు షేక్ హ్యాండ్ చేసుకోవాలి, ఒకరు హక్ చేసుకోవాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. మీలో చిన్న చిన్న గొడవలు రాకూడదు, వచ్చిన వాటిని అప్పుడే మర్చిపోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మీరు జీవించే సంవత్సరాలు అధికమవుతూ ఉన్నాయి. దేవుడు మరి యొక్క పాప బిడ్డను దీవించి ఆశీర్వదించి దీర్ఘాయునిచ్చి అనేక పనులు పరిపరిచే పాత్రగా దేవుడు దీవించుగాక. ఆమేన్. కుమార్ పరిశుద్ధాత్మ దేవుడి హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో ఈ కేక్ కట్ చేసుకున్న బిడ్డ తల్లిదండ్రులను దేవుడు దీవించుగాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే బిడ్డ. అందరూ చప్పట్లు గట్టిగా. How many years? 9 years completed. 9 years completed. Clap. 9 years.